రామ్, ఆస్తిని అనుభవించడం వేరు, సంపాదించడం వేరు. అది నాకు తెలిసేలోగా మా కంపెనీస్ అన్ని దివాలా తీశాయి. ఇప్పుడు ఇలా, కానీ అలాంటి సమయంలో కూడా నాకు తోడుగా నిలిచింది మా నాన్నే. ఒక యోధుడు ఎప్పుడు తన కొడుకు కూడా యోధుడే అవ్వాలనుకుంటాడు. మనం అది అర్థం చేసుకోకుండా వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెడితే మన జీవితం ప్రశ్నార్థకమవుతుంది. నిజానికి ఒక తండ్రి ఎప్పటికీ అలానే ఆలోచించాలి. నీకు ఒక విషయం చెప్పనా? కోట్లాస్తున్నప్పుడు కూడా చూడని మా నాన్న మొహంలో సంతోషం, నా సంపాదనతో ఆయనకిస్తున్న చిన్న చిన్న అనుభవాలు ఆయనకి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సరే రామ్, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలి. ఇంకోసారి కలుద్దాం. ఒక నిజాన్ని నిజమని నమ్మడానికి మనిషికి అహం అడ్డు వస్తుంది. అప్పటి వరకు నాలో ఉన్నది కూడా అదే, నాకు అన్నీ తెలుసు అనే అహం. వెంటనే సీత దగ్గరకు వెళ్ళాలని బయలుదేరాను.